తిరుగుబాట్లు వచ్చినప్పుడు ప్రభుత్వాలు కూలిపోతున్నటువంటి చిన్న చిన్న దేశాల్లో సాధ్యమవుతున్నాయి. పెద్ద పెద్ద దేశాలు సాధ్యం కావట్లేదు. భారత్లో అనేక రకాల కుట్రలు జరిగినా కూడా అట్లాంటి తిరుగుబాట్ల పేరుతో దాన్ని కంట్రోల్ చేసుకొచ్చింది భారతదేశం. అగ్నివీర్ పేరుతోనో, లేకపోతే జాట్ల పేరుతోనో, మరాఠీల పేరుతోనో, రైతుల పేరుతోనో జరిగినటువంటి ప్రతి ఉద్యమం వెనకాల ఈ అంతర్జాతీయ శక్తుల యొక్క కుట్ర ఉంది. వాళ్ళ యొక్క ప్రోద్బలంతోనే జరిగింది. కానీ భారతదేశం సంయమనంతో స్ట్రాటజిక్గా వ్యవహరించి చేసుకొచ్చింది. కానీ అలా సైనిక శక్తి కంట్రోల్ లేకపోయినా, లేకపోతే కనుక టోటల్ పరిస్థితిని కంట్రోల్ చేయలేకపోతే ఏమవుతుందో శ్రీలంకలో చూసాం, బంగ్లాదేశ్లో చూసాం, పాకిస్తాన్లో చూసాం, ఇప్పుడు నేపాల్లో చూస్తున్నాం. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో వచ్చేటప్పటికి అయితే ఇక్కడే విశేషం ఏంటంటే యూరప్ దేశాల్లో కూడా తిరుగుబాటు జరుగుతున్నాయి. లైక్ ఇంగ్లాండ్లో పబ్లిక్ ప్రతి ఆదివారం శనివారం పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. స్వతంత్రం కోసం చొరబాటుదారులను విముక్తి కావాలని. జర్మనీలో ఉద్యమాలు జరుగుతున్నాయి, ఫ్రాన్స్లో ఉద్యమాలు జరుగుతున్నాయి. కానీ అక్కడ ప్రభుత్వాలు కూలిపోవట్లేదు. అక్కడ సైన్యం ఈ చొరబాటుదారులకి సపోర్టు, లేకపోతే కనుక ఉద్యమాలు చేసే వాళ్ళకి సపోర్ట్ రావట్లేదు. తేడా అది. అంటే సైన్యం బాధ్యతగా ఉంటే ఏ ప్రాబ్లం రాదు.